నమస్తే. ఎన్నో విశిష్టమైనటువంటి కార్యక్రమాలు మెగా9 భక్తి ద్వారా మనం చూస్తూ ఉన్నాం. మీ నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తుంది. ఇంకా మీరు చాలామందికి షేర్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇంటి మంచి కార్యక్రమాలని తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. భక్తికి సంబంధించి ఎటువంటి సమాచారం మీరు కావాలి అని కోరుకున్నా, లేదా ఇలాంటి కార్యక్రమాలు మీరు చూస్తే మెగా9 భక్తి ద్వారా మేము చాలా ఆనందిస్తామని మీరు ఏ కామెంట్ చేసినా దానికి సంబంధించి ఇమీడియట్గా ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఈరోజు కార్తీక మాసానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. అందరూ చెప్పేదే, మీరు స్పెషల్గా ఏం చెప్తారు అని మీరు అనుకోవచ్చు. కానీ మనకి తెలియని ఎన్నో నిగూఢ సత్యాలు ఈ మాసంలో దాగున్నాయి. మరి ఏమిటి అవి? ఆ విషయాలన్నీ రఘుప్రియ గారి మాటల్లో తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నమస్కారం అండి. నమస్తే అండి. స్నానం చాలామంది ప్రతిరోజు తల స్నానాలు చేసేసి ప్రతిరోజు దీపం పెట్టుకోవాలి అని తలస్నానాలు అంటే నేను ఇక్కడ భగవంతుడిని కామెడీ చేయడం కాదు, కానీ చాలామంది తలస్నానాలకి ఇచ్చినంత ప్రాధాన్యత పూజ మీద భక్తి మీద ఉండదేమో. మార్నింగ్ లేసి ముందు తలస్నానాలు చేసుకోవాలి అనే దాని మీద ఉంటుంది. నిజంగా ప్రతిరోజు తలస్నానాలు చేయడం అవసరం అంటారా? దీపం వెలిగించే ముందు కార్తీక మాసంలో ముఖ్యంగా అంటే తలస్నానం చెయ్యడము ఎందుకు అంటే దాని వెనకాల ఆంతర్యము నాకు తెలిసి ఎవరు చెప్పి ఉండకపోవచ్చు. చెప్పినా కానీ అది ఏంటంటే తలస్నానం, తలలో అంటే కేశాలకు మనం నిత్యం చేసే పాపాలు చుట్టూ ఉంటాయి, ఎక్కడా ఉండవు. మనం చేసిన పాపమైనా ముందు జుట్టులోకి వెళ్ళిపోతుంది. ఆ జుట్టులోకి ఇంత పాపాలను మనం లెక్క పెట్టలేము. ఏదో ఒక చిన్న చితక పాపం పెడుతుంది కదా. అయితే మనం ఏదైతే మంచి బుద్ధితో మంచి పవిత్రంగా పూజ చేస్తామో ఈ పాపాలని అక్కడికి వెడతాయి అని చెప్పి ఈ పాపాలు బుర్రలో మనకి కెలుగుతూ ఉంటాయి. అందుకని శుభ్రంగా మనస్ఫూర్తిగా శుద్ధిగా తలస్నానం చెయ్యాలి అంటారు. ఇది కార్తీక మాసం అనే కాదు, మనం పండగలు వచ్చినా తలస్నానాలు చేస్తాము, లేదా మన పుట్టినరోజులకి, మన పెళ్లి రోజులకి, ఇలా ప్రతిరోజు మంచి కార్యక్రమము అంటే తలస్నానం తప్పనిసరిగా చెయ్యాలి. ఇది చెయ్యవలసిన విధే, చెయ్యవలసిందే తప్పదు. అంటే కార్తీక మాసం మొత్తం కూడా చేయాలంటారా? 30 రోజులు చేయాలి. అంటే ఎవరైతే వ్రతం చేస్తున్నారో, ఎవరైతే దీక్షలు చేస్తున్నారో, ఎవరైతే ఉపవాసాలు చేస్తున్నారో, కొంతమంది 30 రోజులు చేసుకుందాం అనుకుంటారు. అలా 30 రోజులు చేసుకుందాం అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా తలస్నానం చేయవలసినదే. మన పాపాలు వదిలించుకోవడం కోసమే కదా మనం ఇవన్నీ చేసేది. మరి తల నిండా పాపాలు పెట్టుకుని మనం చేసినా కానీ రాదు కదా ఫలితం. అయితే ఇక్కడ చిన్న అమెండ్మెంట్స్ ఉన్నాయి. ఎవరెవరంటే అనారోగ్యంగా ఉన్నవాళ్ళు, పసిపిల్లలు, అంటే శిరోభారంతో తలనొప్పితో బాధపడుతున్న వాళ్ళు, కానీ ఇట్లాగా ఏదైనా తలకు సంబంధించి ఇబ్బంది ఉన్న వాళ్లకు ఎగ్జంప్షన్ ఉంది. అయితే ఈ తల స్నానాలు కూడా షాంపూలు వేసి రుద్దేయడము, సిరమ్స్ వేసి రాసేయడము, కండిషనర్ని పెట్టి సిల్కీగా ఇలా ఎగరగొట్టడాలు, వాటితో సంబంధం లేదు. అలా చేస్తే వచ్చే ఫలితం కూడా రాదు. తలస్నానము అంటే ఓన్లీ నీటితో చేసేది మాత్రమే తప్ప షాంపూలు, హెయిర్ డైలు ఏవేవో ఉంటాయి, అవేవి పెట్టి చేసే స్నానం. స్నానానికి సంబంధించి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అభ్యంగన స్నానము తల స్నానము ఒకటేనా? అభ్యంగన స్నానము తల స్నానం ఒకటి కాదు కదా? కాదు. దానికి ఆ డిఫరెన్స్ చెప్పండి, తర్వాత మనం దీని గురించి తప్పకుండా. అయితే అభ్యంగన స్నానం అంటే మన నూనె తలకి పెట్టుకుని, మాడుకి చౌర్లాగా పెట్టుకుని నువ్వుల నూనె పెట్టుకుని దానితో పాటు చేసేది అభ్యంగన స్నానము. ఓకే, ఆ నూనె పెట్టుకొని ఆ తర్వాత తల మీద నుంచి మళ్ళీ స్నానం చేస్తాము. నలుగు కూడా నలుగు ఇంకా ఎక్స్ట్రా అడిషనల్స్ ఏవైనా చేసుకోవచ్చు. అది అభ్యంగన స్నానము. అయితే మామూలు తల స్నానంలో అంటే ఇంకొక రకంగా కూడా ఉంది. ఇదేంటంటే వేరే రకంగా, అంటే ఎవరైనా కాలం చేసినప్పుడు చేసే స్నానాలు తల మీద నుంచి నీళ్లు పోసుకుంటారు. ఈ పవిత్రమైన దినాలతో చేసే స్నానాల్లో తల మీద నుంచి నీళ్లు పోసుకునే దానికి ముందు కొంచెం పసుపుని వేసుకుంటే అది పవిత్ర స్నానం అవుతుంది. రోజు చేసేవాళ్ళు, ఇంకా మరి వారానికి ప్రతి సోమవారం చేసేవాళ్ళు, పౌర్ణమి రోజు చేసేవాళ్ళు, ఈ 2 ఏకాదశులకి చేసేవాళ్ళు మామూలుగా అభ్యంగనంతో పాటు తల స్నానం కూడా చేసుకోవచ్చు. రైట్. స్నానాలు. అయితే ఈ స్నానాలు ఇంట్లో చేస్తే ఒక రకము, నదీ స్నానాలు ఒక రకము. నదీ స్నానాలే ఎందుకు చెప్పారు, తీర్థ స్నానాలు ఎందుకు చెప్పారు అంటే కనుక ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తి గోష్పాదంలో, అంటే గోవు యొక్క పాదం ఎంత
ఎంతైతే ఉంటుందో అంత పరిమాణంలో ఆ ప్రతి నదీ జలాలలోనూ అంటే జలంలో స్వామివారు నివసిస్తారు కాబట్టి శివకేశవులు ఇద్దరిని మనము స్నానం రూపంతో విష్ణుమూర్తిని తర్వాత శివుణ్ణి ఇద్దరిని అర్చించే ఆ ఫలితం దక్కుతుందని మనం నదీ స్నానాలు తప్పనిసరిగా చేస్తారు, చెయ్యాలి కూడా. ఈ నెలలో కుదిరినప్పుడు ఒకసారైనా కనీసం చెయ్యాలన్నమాట. అది తర్వాత స్నానం చెయ్యడం వల్ల వచ్చే లాభాలు, ఈ కార్తీక మాసంలో చేసే లాభాలు ఏంటంటే కనుక చెప్పండి. మామూలు కార్తీక స్నానానికి చాలా తేడా ఉంది. మామూలు స్నానం మన నిత్యకృత్యం రోజు చేసే స్నానము, దానిలో పెద్దగా ఫలితం ఉండదు, శరీర శుభ్రతే ఉంటుంది. కానీ కార్తీక స్నానం చేయటం వల్ల మరి అంతఃశుద్ధి, బాహ్య శుద్ధి, జ్ఞానం కూడా వస్తుంది. అయితే మరి ఈ స్నానాలు మరి ఇళ్లలో మా అందరికీ వెళ్ళి నదుల్లో చేయడం అవ్వదు కాబట్టి మరి ఇళ్లలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక గంగా జలంతోనూ, గంగా జలం దొరకకపోతే ఆవు మూత్రంతోనూ, ఆవు మూత్రం కూడా అంటే కలిపి కొంచెం మనం వేసే స్నానం నీళ్ళలో కలిపి కనుక చేసినట్టయితే, ఆవు మూత్రం కూడా దొరకలేదు అని అనుకుంటే పసుపు వేసి, ఆ పసుపు కూడా, పసుపు లేని ఇల్లు ఉండవు కదా, పసుపు వేసుకుని అది కూడా ఒక్కొక్క సమయానికి నిండుకోవచ్చు, మనం చెప్పలేము. ఆ సమయంలో తులసి కానీ వేసినట్టయితే మనం నదీ జలాల్లో చేసినటువంటి ఫలితం వచ్చేస్తుంది. అయితే అనుకునేటప్పుడు మనం భావన చెయ్యాలి, ఎవరెవరికి ఏ నది దగ్గరలో ఉంటుందా లేదా ఏ నది ఇష్టము అనుకుని, మనకి సంకల్పం చెప్పేటప్పుడు చేస్తుంటాంగా కలిసి చేసినప్పుడు, అలాగే మన నదులను తలుచుకుని ఆ భావన చేసినట్టయితే కనుక తప్పకుండా మనం నదుల్లో చేసినట్టే ఫలితం వస్తుంది. అయితే దీపాలకు సంబంధించి ఒత్తులు, చాలా మంది ఒత్తులు ప్లస్ ఎన్ని దీపాలు పెట్టుకోవాలి, కొంతమంది 108 దీపాలు అంటారు, కొంతమంది 1000 దీపాలు వెలిగిస్తామని చెప్పి మొక్కు చేసుకుంటూ ఉంటారు. శివాలయాలు మొత్తం మనకి దీపకాంతులతో నిండిపోతూ ఉంటుంది. ముఖ్యంగా సోమవారాలు అలాగే పౌర్ణమి రోజు చాలా అంటే చాలా విశిష్టంగా చేస్తూ ఉంటారు. అసలు ఎన్ని దీపాలు పెట్టాలి, ఎక్కడి నుంచి మొదలవ్వాలి, ఎంత వరకు పెట్టచ్చు, ఏ రోజు పెడితే ఎక్కువగా ఫలితం ఉంటుంది, పౌర్ణమి రోజు పెడితేనే ఫలితం ఉంటుందా, ఏమిటి పౌర్ణానికి అంత విశిష్టత, దీపానికి పౌర్ణానికి ఏమిటి అవినాభావ సంబంధం ఏమిటి చెప్పండి. తప్పకుండా. అయితే కార్తీక మాసము దీపానికి ప్రత్యేకత అని చెప్పుకున్నాం, వన్ ఆఫ్ ద ఇంపార్టెన్స్. అయితే ఈ దీపాలు ఎన్ని పెట్టాలి అంటే కనుక ఒత్తులు కూడా ఎన్ని అయితే ముందు దీపం మనం దేవుడి దగ్గర పెట్టే దీపం కాకుండా ఆకాశ దీపాలని మనం కొంచెం హ్యాంగింగ్ చేసి పెడుతుంటారు, లేదు కుదరకపోతే గేటు ముందు పెట్టుకుంటారు. గేట్లు లేని వాళ్ళు ఎక్కడైనా వేళ్లాడదీసి దీపం పెట్టుకుంటారు. అది అంటే 3 పెట్టుకోవచ్చు, 5 పెట్టుకోవచ్చు, 11, 21, 108. మన ఇళ్లలో 108 అంతంత పెట్టుకోలేం కాబట్టి ఎవరైనా మొక్కుకున్నట్టు మీరన్నట్టు నేను ఇన్ని దీపాలు పెట్టుకుంటాను ఈ కోరిక తీరంగానే అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ వీళ్ళు ఆ ఏర్పాటు చేసుకుంటారు. 3 నుంచి అంటే ఏకదీపం ఎప్పుడు పెట్టరు, 3 దీపాల నుంచి 1,000,000 దీపాల వరకు వాళ్ళ శక్తి అనుసారం పెట్టుకోవచ్చు. 1,000,000 దీపాల వరకు పెట్టుకోవచ్చు. మనకి కార్తీక మాసంలో పడుతుందో అసలు 1,000,000 దీపాలు చాలా, అది ఒక్కళ్ళే చేయరు కాబట్టి సామూహికంగా చేస్తారు కాబట్టి అది 1,000,000 దీపాల కింద లెక్క అవుతుంది. అంటే అన్లిమిటెడ్, అంటే అందరితో కలిసి చేయొచ్చు. వీళ్ళు మాత్రమే వెలిగించాల్సిన అవసరం లేదు. మనం ఒక 4 నామకావాస్తే అంటే మన కోరిక తీరడానికి మన శక్తి ఎంతవరకు ఉంటుందో అన్ని దీపాలు వెలిగించి ఇంకా ముత్తైదువుల చేత వచ్చిన వాళ్ళందరి చేత కనుక వెలిగించినట్టయితే వీళ్ళ సంఖ్య 1,000,000 అనేది తీరిపోతుంది. సహస్రం కొంతమంది చేస్తారు, 1000 దీపాలు, 1008 అలా చేస్తారు. వీళ్ళు నామకావాస్తే వీళ్ళు ముందు పెట్టి వెలిగించేసి మిగతా వస్తుంటారుగా ముత్తైదువులు కానీ భక్తులు కానీ వాళ్ళు వెలిగిస్తుంటారు. 108 ఇది పెద్ద సంఖ్య. 108, 1008 తర్వాత 1,000,000 అనమాట. అది వాళ్ళ శక్తి అనుసారం వెలిగించుకుంటారు. అయితే ఎన్ని శిఖలు ఉండాలి ఒక దీప ప్రమిదలో అంటే కనుక 1 అనేది పెట్టకుండా 2 కానీ ఇంకా వాళ్ళ ఎంత 5 అలా పెట్టుకుంటారు. మాక్సిమం 5 ఇళ్లలో పెట్టుకునేవి. అయితే 1 పెట్టేటప్పుడు 2 ఇండివిజువల్ ఒత్తుల్ని ఏకంగా కలిపి పెట్టుకుంటే అది 2 పెట్టినట్టు లెక్క. అలాంటి శిఖలు ఇక్కడ మనకి శిఖలు అంటాము, ఓకే, జ్యోతులు అనమాట. అలాంటివి 2 కానీ 3 కానీ పెట్టుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో వాళ్ళ శక్తి అనుసారం పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, వ్యాక్స్ తో వస్తున్న దీపాలను పెట్టేస్తున్నారు. అందం కోసం మాత్రమే తప్ప ఫలితం అయితే ఇవ్వవు. ఓకే, ఇంటి నిండా అందంగా ఉండాలని పెట్టుకుంటే అది అందం కోసం తప్ప ఫలితము మనకి అంటే
ఫలితం రావాలి, పుణ్యం రావాలి అంటే కనుక ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనెతో కానీ పెట్టుకుంటారు. ఇంకా కార్తీక సోమవారం రోజే ఈ దీపం పెట్టడం వల్ల వచ్చే ఫలితము అంటే అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని పెంచుకోవాలి. దీపం జ్యోతిం పరబ్రహ్మం కదా, జ్యోతి జ్ఞానాన్ని ఇస్తుంది కాబట్టి అది శివుడు జ్ఞానప్రదాత కాబట్టి శివుడికి ఈ రోజు మనం సోమవారం రోజు ప్రత్యేకంగా చేస్తాము. చాలా 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 చక్కటి కథను చెప్పారు. అలాగే ప్రజలందరికీ కూడా ఈ కార్తీక మాసం ఏ విధంగా జరుపుకోవాలి, పూజలు కానివ్వండి, ఉపవాసాలు కానివ్వండి, స్నానాల దగ్గర నుంచి ప్రతిదీ చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు.